కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా ఆలోచన చేసి బడుగు బలహీన వర్గాల ఆశల మేరకు ఆ రోజు ఎన్నికల సమయంలో 5 గ్యారెంటీలు అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పేదలకి, సీసీ రోడ్లు కానీ, వివిధ పనులు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ అన్నీ ఈ 2 సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకాలకు అన్నిటికన్నా మిన్ను సన్నబియ్యం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచి రైతు భరోసా ఇచ్చి గవర్నమెంట్ ఈరోజు మాట నిలబెట్టుకుంది. గత ప్రభుత్వాలు కళ్ళబొల్లి మాటలు చెబుతూ 10 సంవత్సరాలు కాలయాపన చేసి పేదల ఉసురు పోసుకున్నది ఘనత అంటే గత ప్రభుత్వాలకే దక్కింది. మా ప్రభుత్వ హయాంలో ఏ పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా మా కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి కానీ ఏ టైంలో ఎల్లవేళ అందుబాటులో ఉండి వారికి సహకారం అందిస్తుంది. అదేవిధంగా ఈ రాబోయే కాలం 2 సంవత్సరాలలో కూడా మేము ప్రతి పనిని ఎవ్వరు చెప్పినా మా దృష్టికి కానీ మాకు తెచ్చి చెబితే నేను మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కానీ మా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ చెప్పి మా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరికి తీసుకుపోయి ప్రతి పని సక్రమంగా ఉండి నా సర్పంచ్ మా భార్య ఆసియా బేగం కానీ అందరం కలిసి ఉప సర్పంచ్ కొన్నింటి రాజు గారు కానీ మేము కలిసి వెళ్ళి మా వార్డు సభ్యులతో బృందంతో వెళ్ళి మా మండల నాయకులతో కలిసి పై అధిష్టానానికి మా సమస్యల దృష్టి తీసుకెళ్ళి ఇప్పుడు ఏవైతే సీసీ రోడ్డు ఈరోజు 5 లక్షల సీసీ రోడ్డు ప్రారంభించినామో ఈ 5 లక్షలతో ఇంతటితో ముగిసిపోలేదు. ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది, అతి త్వరలోనే ఏప్రిల్ మేలో ఉంది. ఖచ్చితంగా ఏప్రిల్ మేలో సబ్ ప్లాన్ చేసుకొని ఈ ముక్కలు కానీ ఎస్సీ ఇళ్ళలో ఎక్కడైనా ముక్కలు మిగిలితే ముంగిస్పల్లిలో ప్రతి ఒక్క సమస్య పూర్తి సీసీలు పోసే బాధ్యత నాది అని చెప్తున్నాను. గంటాపరంగా చెప్తున్నాను. ఎవ్వరు సందేహపడినా ప్రతిపక్షాలు ఏమైనా విమర్శ చేసినా నేను కొట్టిపాడేస్తున్నాను. ప్రతిపక్షాలకు దమ్ము లేని మాటలు, పిరికి మాటలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న పనులని పక్కదారి పట్టించదని చెప్తున్నాను. ఖబర్దార్, ఇట్లాంటి మాటలు మాట్లాడడం మంచిగా ఉండని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం నాది. నేను పని చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. నేనేమైనా తప్పు చేస్తే నడి బజార్లో నా చేయబట్టి నిలబెట్టి నా పనులు తీసుకోమని చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.